వారి సమస్యలన్నీ ఏవైతే ఈరోజు సమస్యలు పేరుకుపోయి ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చడం, వారు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో నమ్మకాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. మంచిర్యాల జిల్లా భీమిని మండలం మల్లిడి క్రాస్ రోడ్ వద్ద నిషేధిత పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. వాహనాలు తనిఖీలు చేస్తుండగా బైక్పై తీసుకువెళ్తున్న పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా చింతల మానపెల్లికి చెందిన పురుషోత్తం, పోసం కృష్ణలు సంచులతో బైక్పై వెళ్తుండగా పోలీసుల అనుమానంతో ఆపి తనిఖీలు చేశారు. పోలీసులను చూసి కృష్ణ అనే వ్యక్తి పరారయ్యాడు. పోలీసుల తనిఖీల్లో 47 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు గుర్తించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు హత్తినిలో రాజన్న అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ 227 కిలోల విత్తనాలు దొరికాయి. పోలీసుల తనిఖీల్లో మొత్తం 274 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభించాయని, వాటి విలువ 6 లక్షలకు పైగా ఉంటుందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ వెల్లడించారు. 5 వ్యక్తులపై కేసు నమోదు చేసి ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. ఈ వడాల వైపు ఒక స్పూరియస్ కాటన్ సీడు వస్తుందనేటువంటి ఒక నమ్మదగిన సమాచారం మీద అతనికి సమాచారం వస్తే వెంటనే ఆయన ఈ భీమిని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ను తీసుకొని ఇద్దరు అక్కడ వెళ్ళి అక్కడ చెక్ చేస్తారు. మల్లిడి చౌరస్తాలో ఒక మల్లిడి క్రాస్ రోడ్ దగ్గర వీళ్ళు చెక్ చేస్తే ఒక 3 వ్యక్తులు బైక్ మీద పల్సర్ బైక్ మీద ఇద్దరు ముందు కూర్చుంటారు, వెనక కూర్చున్న ఆయన మధ్యలో సుమారుగా ఒక 40 కిలోల స్పూరియస్ కాటన్ సీడ్ బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగును కింద తీసి చెక్ చేస్తే అది స్పూరియస్ కాటన్ సీడ్గా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు నిర్ధారిస్తారు. తర్వాత దీని గురించి ఆ పురుషోత్తమును వివరాలు అడిగితే పురుషోత్తం ఏం చెప్తాడంటే, కొద్ది రోజుల క్రితము అతని స్పూరియస్ నకిలీ పత్తి విత్తనాలు అమ్ముదామని చెప్పేసి తనకు తెలిసినటువంటి సురేష్, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సురేష్కు కాంటాక్ట్ అవుతాడు. సురేష్ కాంటాక్ట్ అయితే అతను ఒక 3 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలని పురుషోత్తంకు పంపిస్తాడు. ఆ 3 క్వింటాల విత్తనాలను పురుషోత్తం ఏం చేస్తాడంటే దయగా మండల్లోని అత్తిని గ్రామానికి చెందిన రాజన్న ఇంట్లో పెడతాడు. పెట్టినాక ఈ పురుషోత్తం యొక్క బావమరిది పోచం ఏం చెప్తాడంటే, కృష్ణ నా ఫ్రెండ్ కృష్ణ వాళ్ళ బావమరిది వాళ్ళ చుట్టాలకి భీమిని మండలం వడాల గ్రామంలో వాళ్ళకు నకిలీ విత్తనాలు అవసరం ఉన్నాయి, ఒక సుమారు 50 కిలోల వరకు. అంటే వాళ్ళ అందాల కొద్దీ ఆ బ్యాగులో వేసుకొని ఒక 40 కిలోలు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చేప్పుడు మనకు ఈ సమాచారం వస్తుంది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎస్ఐ గారు మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఈ పురుషోత్తం చెప్పినటువంటి నేరం ఒప్పుదల ప్రకారము దయగా మండల్ పోయి అత్తిని గ్రామానికి పోయి అక్కడ రాజన్న ఇంట్లో చెక్ చేస్తే అతను ఇంట్లో నుంచి 2 క్వింటాల 27 కిలోల కాటన్ విత్తనాలని సీజ్ చేయడం జరిగింది. సో అవి పొద్దున దొరికినాయి. టోటల్ 2 క్వింటాల 74 కిలో